పిల్లని. ఈ పులి నన్ను నమ్మిలి మింగేస్తుందేమో, కానీ నాకు బతకాలనుంది. మా అమ్మని చూడాలనుంది. నా ప్రాణాలు కాపాడుతండి. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం, ప్రభా దివ్యకాయం, ప్రకీర్తి ప్రదాయం. భజే వాయుపుత్రం, భజే వాలగాత్రం, భజేహం పవిత్రం, భజే సూర్యమిత్రం, భజే రుద్రరూపం, భజే బ్రహ్మతేజం, భజేహం భజేహం భజేహం. సదా బ్రహ్మచారి నమస్తే, వాయుపుత్ర నమస్తే, నమస్తే 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 నమః. వీరాంజనేయ, అభయాంజనేయ, ఆంజనేయులు అనే ఈ భక్తుడు నిన్నే నమ్ముకున్నాడు. నువ్వు రక్షగా ఉంటావనే నమ్మకంతోనే ఈ అడవిలో గార్డుగా ఉద్యోగం చేస్తున్నాడు. రోజులాగే డ్యూటీకి వెళ్లే ముందు నిన్ను ప్రార్థిస్తున్నాను, రక్షించి కాపాడు తండ్రి. వీడొకడు పరమభక్తుడు. రోజు ఇంతే. పూజ దండకం పూర్తి కాకపోతే డ్యూటీకి కూడా కదలడు. ఒరే అంజుబాబు, డ్యూటీకి టైం అవుతుంది, తొందరగా రారా. ఒరే భద్ర, తప్పురా. ఈ అడవిలో క్రూర మృగాల నుంచి మనల్ని కాపాడేది ఆ ఆంజనేయ స్వామిరా. ఇదిగో, ఈ స్వామి ఎప్పుడూ నాకు రక్షణగా ఉన్నందుకే ఎన్నోసార్లు మనం ఆపదల్లోంచి బయటపడ్డాం. ఆ సంగతి మర్చిపోకు. ఒరే అంజుబాబు, నీ వయసు ఏంటి, భక్తి ఏంటి? లైఫ్ లాంగ్ ఇలాగే బ్రహ్మచారిగా బతికేస్తావా? ఎంజాయ్మెంట్ అనేదే వద్దా? తప్పు తప్పు. అదిగో మా బాస్ రూట్లోనే నేను కూడా నడుస్తాను. ఆ జన్మ బ్రహ్మచారిగానే ఉంటాను. నేను ఎలాంటి తప్పు చేయను. ఎవరు తప్పు చేసినా ఊరుకోను. జై చిరంజీవా. అరే అంజీ, నిన్నెవడూ బాగు చేయలేడు, కానీ టైం అవుతుంది, పద. అంజీ, ఇవాళ మన ఫారెస్ట్ ఆఫీసర్ లీవ్ పెట్టాడు కదా? అవును, ఆయన సెలవు పెడితే మనకేంటి? మన డ్యూటీ మనం చేయాల్సిందే కదా. అవునవును, ఎవరి డ్యూటీ వాళ్ళదేగా. అడవికి కాపలా కాసే డ్యూటీ నీది. కాపలాగా ఉంటూనే అన్నింటినీ అమ్మేస్తూ కాసుల్ని సంపాదించే డ్యూటీ నాది. అమ్మా అంజలి, ఇవాళ నువ్వు ప్రాణాలతో ఉన్నావు అంటే, ఇలా మీ వాళ్ళందరినీ కలుసుకోగలిగావు అంటే అందుకు కారణం కీర్తిపాపే. 6 ఏళ్ల చిన్నపిల్ల మా అమ్మని కాపాడండి కాపాడండి అంటూ ఎంత ఆరాటపడిందో తెలుసా? అమ్మవారి గుళ్ళో నీకోసం మోకాళ్ళ మీద ప్రదక్షిణలు కూడా చేసిందమ్మా. ఎంతో కఠోరమైన వైద్యం జరుగుతుంటే కళ్ళరా చూడలేకే నీకు ఏమైపోతుందోనని లోపలే ఏడుస్తూ నిలబడిందమ్మా. ఒక్క మాటలో చెప్పాలంటే కీర్తిపాపే నీకు పునర్జన్మనిచ్చిందమ్మా. అంజలి, ఏంటంజలి అలా చూస్తున్నావు? వాళ్ళు చెప్తోంది మన కీర్తి గురించి. ఏమండి, ఆ కీర్తి ఎవరో నాకు గుర్తుకు రావడం లేదు. ఒక చిన్న పిల్ల నా కోసం అంతలా తప్పించిపోయిందంటే, ఇప్పుడు ఆ పాప అడవిలో ఎక్కడ తప్పిపోయిందంటే నాకు ఎలాగా ఉందండి?
అదేంటమ్మా, ఇన్నాళ్ళు నీతో ఉన్న మన కీర్తి పాప నీకు గుర్తు రావట్లేదా? గుర్తుకు రావడం లేదు పింకీ. ఎంత ప్రయత్నించినా నాకు కీర్తి గుర్తుకు రావడం లేదు. నన్ను కాపాడి నాకు ట్రీట్మెంట్ ఇచ్చింది వీళ్ళే అని కూడా అందరూ చెప్పేదాకా నాకు తెలీదు. ఆ రాక్షసుడు, ఆ జగదీష్ మీ డాడీని షూట్ చేస్తుంటే ఒక్కసారిగా నా మెదడులో ఏవో అగ్నిపర్వతాలు బద్దలైనట్టుగా అనిపించింది. నా కళ్ళ ముందు మెరుపులేవో మెరిసినట్టయింది. ఆ షాక్ల నుండి చూసేసరికి మీరు నా కళ్ళ ముందున్నారు. నేను అంజలిని అని నాకు గుర్తొచ్చింది. అమ్మా, నిన్నెవరో కిడ్నాప్ చేయడం, కీర్తి పాప నువ్వు అడవిలోకి రావటం, ఇవేవి నీకు గుర్తు రావట్లేదా? లేదు, గుర్తుకు రావడం లేదు. భూపతి గారు, ఏంటండి ఇలా జరిగింది? ఏంటి? కంగారు పడకండి. మస్తిష్క సంజీవిని వైద్యం వల్ల ఈమె మెదడు మీద తీవ్రమైన ఒత్తిడి పెరిగింది. సరిగ్గా గతం గుర్తొచ్చే టైంకి ఆ జగదీష్ తన రౌడీలతో మా మీద దాడి చేసి అంజలిని ఎత్తుకెళ్ళిపోయాడు. అక్కడ మీకు వాడికి మధ్య జరిగిన సంఘర్షణ చూసిన అంజలికి అదొక షాక్ ట్రీట్మెంట్లా పనిచేసింది. నేనే అంజలిని అని గుర్తొచ్చింది, కానీ నేనే మీరా అనే విషయం మర్చిపోయింది. ఇప్పుడు ఎలాగండి? అంజలి తన వాళ్ళని కలుసుకున్నా కీర్తిని మర్చిపోతే ఎలా? కీర్తి పాపే మా డాడీని మా అమ్మని కలపాలనుకుంది. తను ఆశపడ్డట్టే అందరం కలుసుకున్నాము. కానీ ఇప్పుడు కీర్తి పాపలేదు. కీర్తి ఎవరో కూడా అంజలికి గుర్తు రావడం లేదు. కంగారు పడకండి. కీర్తి కనిపిస్తే, జరిగింది మొత్తం గుర్తు చేస్తే అంజలి తనను గుర్తుపట్టే అవకాశం తప్పకుండా ఉంది. భూపతి గారు, మా కీర్తిని ఎలాగైనా కాపాడాలి. అడవిలో ఎక్కడ దారి తప్పిందో ఏమైపోయిందో అని నాకు టెన్షన్గా ఉంది. రాజశేఖర్ గారు, మీ అంజలి మీకు దొరికినట్టే మీ కీర్తి పాప కూడా మీకు తప్పకుండా కనిపిస్తుంది. అంజీ, ఒకసారి బండాబు. ఇప్పుడెవర్రా ఫోను? ఇంటి నుంచి ఇప్పుడు మాట్లాడొస్తాను. అన్నా చెప్పు. భద్రా, నేను కాదు, నువ్వే చెప్పాలి. మాల్ రెడీ అయిందా? అన్నా, నువ్వు చెప్పినవి మొత్తం రెడీ చేశాను. ఈ రాత్రికే డెలివరీ అయిపోతాయి. కిందటిసారి కూడా ఇలాగే చెప్పావు. సారీ అన్నా, కిందటిసారి మా ఫారెస్ట్ ఆఫీసర్ ఇక్కడే ఉన్నాడు, అందుకే మీకు మాల్ను సప్లై చేయలేకపోయాను. ప్రతిసారి ఆడున్నాడు ఈడున్నాడు అని కబుర్లు చెప్పొద్దు నాకు. రిజల్ట్ మాత్రమే కావాలి నాకు. అన్నా, నా మాట నమ్ము. ఏనుగు దంతాలు, పులి చర్మాలు, పులిగోర్లు, ముంగీస చర్మాలు, జింకల కొమ్ములు, ఎర్రచందనం దొంగలు కూడా రెడీగా ఉంది. అంతేకాదన్నా, నెమలికొండ అడవిలో మాత్రమే దొరికే, విదేశాల్లో మంచి డిమాండ్ ఉన్న అరుదైన జంతువు అలుగు, అదే పెంగోలిమాన్ కూడా దొరికింది.
అయితే ఈసారి లోడు ఫుల్ అన్నమాట. అవునన్నా, ఎంతో కష్టపడి ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్గా అన్నీ రెడీ చేశాను. మరి నాకిస్తానన్న పేమెంట్? టెన్షన్ పడకు భద్రా, ఈ బైరాగి మాట అంటే మాటే. మొత్తం సరుకు నా గోడౌన్కి చేరగానే నీకిస్తానన్న సొమ్ము నీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ అన్నా, ఈ రాత్రికి మీ వాళ్ళని పంపించు. తప్పకుండా భద్రా, నువ్వు నేను చేతులు కలిపాక నెమలికొండ అడవిని మొత్తం దోచేయాల్సిందే. అంజీ, ఏం చేస్తున్నావు? గన్ని క్లీన్ చేస్తున్నాను. అంత టెన్షన్ పడుతున్నావేంటి? వీడు మొత్తం వినేశాడు అనుకున్నాను. లేదన్నమాట. భద్రా, ఎందుక టెన్షన్? ఎవరు ఫోన్ చేసింది? అంటే మా అమ్మ కాల్ చేసింది. తనకి హార్ట్ ప్రాబ్లం కదా, త్వరలోనే ఆపరేషన్ చేయించాలి. ఓ సారీ రా. మీ అమ్మకి వీలైనంత తొందరగా ఆపరేషన్ చేయించు. అలాగే, తప్పకుండా. సరే పద వెళ్దాం. అడవిలో ఆపరేషన్ ఈ రాత్రికి పూర్తవుతుందిరా. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయిందిరా అంజిబాబు. భద్రా, టైగర్ రా. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఉంది? అవునంజీ. జాంబోగాడు వీడిక్కడే మాటేశాడేంటి? ఒరే భద్ర, చూసావా? ఆ పాప కోసమే. పాపం ఎవరో ఆడపిల్ల. ఒరే జాంబు, తప్పు కదా, నీ దారి నువ్వు పో. ఏయ్, చెప్పేది నీకే, వెళ్ళు. ఇలా చెప్తే నువ్వు వినవు కదా. పాపా, నీకు ఇంకేం భయం లేదు, దిగు. పులి వెళ్ళిపోయిందిలేమ్మా, దిగు. ఏంటి, దిగడం రాదా? మరి పైకి ఎలా ఎక్కావు? అయ్యో, పులి మింగేస్తుందన్న భయంతో గబాల్ని చెట్టెక్కేశాను. ఇప్పుడు ఎలా దిగాలి? నా మాటలు వాళ్ళకి వినిపించడం లేదేమో, ఎలా చెప్పాలి?
చేయాలి? ఏయ్, మోగుదానిలాగా సైకిల్ ఏంటి? మాటలు రావా? పాపా, ఏం పర్వాలేదు, మేమున్నాగా. దిగు, రా. జాగ్రత్త, భద్ర భద్ర, జాగ్రత్త, గట్టిగా పట్టుకో. ఏయ్, ఎవరు నువ్వు? ఈ అడవిలోకి ఎలా వచ్చావు? రే, బుద్ధుందా నీకు? పులిని చూసిన షాక్లో ఈ పిల్ల వణికిపోతుంటే అలాగే అడిగేది. పాపా, నీకేం భయం లేదు, మేమున్నాం కదా, మాతో పాటు రా. పద. ఎక్కడికి వెళ్ళింది మన కీర్తి? ఏమైపోయింది మన కీర్తి? చీకటి పడి చాలాసేపు అయింది. చిన్నపిల్ల ఆ అడవిలో దారి తప్పి ఎంత కంగారు పడుతుందో. ఇప్పుడు ఎలా డాడీ? అసలు ఈ అడవిలో ఎన్నో క్రూర మృగాలుంటాయని చెప్పారు. కీర్తి పాపకి ఏదైనా జరిగితే ఎలా డాడీ? కంగారు పడకండి. మన వాళ్ళు పాపను వెతకడానికి అడవిలోకి వెళ్ళారు. తప్పకుండా కాపాడి తీసుకొస్తారు. ఏంటండి ఇది? ఉన్నన్నాళ్ళు మా అమ్మకి వైద్యం చేయండి, ఎలాగైనా గతాన్ని గుర్తు తెప్పించండి అంది. తీరా అంజలి మామూలు మనిషిగా మారాక కళ్ళారా చూసుకోవడానికైనా కనిపించకుండా పోయిందేంటండి? ఎంత ప్రయత్నిస్తున్నా కీర్తి రూపం మాత్రం నాకు గుర్తుకు రావడం లేదు. కానీ ఆ పాప నా కోసం ఎంతగా కలవరించిందో మాత్రం అర్థం అవుతోంది. ఏమండి, నా కోసం అన్ని కష్టాలు పడ్డ కీర్తి కనిపించకపోతే నిజంగా నా అంత దురదృష్టవంతరాలు ఉండనే ఉండదు. గోవిందు, ఏమైంది? కీర్తి పాపేది? మా చెల్లి కనిపించలేదా? చెప్పు గోవిందు, కీర్తి కనిపించలేదా? చెప్పు. లేదమ్మా. గోవిందు, నువ్వు సరిగ్గానే వెతికావా? అంతా వెతికాను. కీర్తి కీర్తి అని ఎలుగెత్తి పిలిచాను. చుట్టూ పుట్ట అన్నీ గాలించాను. పాప మాత్రం ఎక్కడా కనిపించలేదు. గోవిందు, ఆ జగదీష్ కారును వెంబడిస్తూ మన కీర్తి పాప నెమలికొండ వైపే వెళ్ళింది. అక్కడే ఎక్కడో దారి తప్పుకుంటుంది. అవునయ్య గారు, ఆ కొండ మీద కూడా ఎక్కి చూశాను. ఆ కొండ వెనకాల ఉన్న లోయలో కూడా వెతికి చూశాను. పాప జాడేం తెలియలేదయ్యా. ఒకవేళ ఎప్పుడైనా పంజా విసిరిందేమో. అలా జరగదు, జరగడానికి వీల్లేదు. ఏంటంటే ఇది? అమ్మా, ఏడుపుకమ్మా. అంజలి, నువ్వు బాధపడకు. అంజలి, భూపతి గారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్కొక్క గంట గడుస్తున్న కొద్దీ కీర్తి ఏమైపోతుందో నాన్న భయం పెరిగిపోతుంది. ఏవండి, వాళ్ళకి అడవి ప్రాంతమే కొత్త. ఏం చేసినా ఇప్పుడు మనమే చెయ్యాలి. పార్వతి, ఇది పరిస్థితి అని ఫారెస్ట్ ఆఫీసర్ కూడా కబురు పంపించాను.
మన గోవిందు అడవి మొత్తం గాలించినా ఫలితం లేకపోయింది. తాతయ్య అని నన్ను ప్రేమగా పిలిచే కీర్తి ఏమైపోయిందో అని నాకు కూడా భయంగానే ఉంది పార్వతి. భూపతి గారు, ఎలాగైనా మీరే సహాయం చేయాలి. ఇంత పెద్ద అడవిలో పాప ఎక్కడుందో వెతకడం గోవింద్ ఒక్కడి వల్ల కాలేదేమో. ఇది మీ ఊరండి, మీరు చెప్తే మీ వాళ్ళు కాదనరుగా. ప్లీజ్ భూపతి గారు, మీ వాళ్ళని గోవింద్తో పాటు వెతకడానికి పంపించండి ప్లీజ్. ఒకవేళ మా కీర్తికి ఏదైనా జరిగితే తట్టుకోలేం ప్లీజ్. మీ ఆవేదన ఆందోళన ఏమిటో నాకు అర్థమైంది. గోవిందు, వెంటనే ఊళ్ళోకి వెళ్ళు. మెరికెల్ లాంటి మన వాళ్ళందరికీ ఏం జరిగిందో చెప్పు. మీరందరూ కలిసి అడవిలోకి వెళ్ళండి. క్రూర మృగాల నుంచి తప్పించుకోవడానికి కాగడాల్ని వెలిగించండి, తప్పెట్లను మోగించండి, కొమ్ము పుర్రల్ని ఊదించండి. గుంపులు గుంపులుగా మీరంతా కలిసి దండు కట్టినట్టుగా వెళితే ఎక్కడ దాక్కొని ఉన్నా కీర్తి పాప మిమ్మల్ని తప్పకుండా చూస్తుంది. మీరు కాపాడతారనే ధైర్యంతో పరిగెత్తుకుని మీ దగ్గరికి వస్తుంది. రేపటి సూర్యోదయంలోగా కీర్తి నా కళ్ళ ముందు ఉండాలి. అర్థమైందా? అట్టగేనయ్యా. మీకోసం ప్రాణాలు పెట్టే మనోళ్ళందరినీ తీసుకెళ్తాను. కీర్తి పాప కోసం ఈ రాత్రి అడవి మొత్తం జల్లెడ పట్టిస్తాను. వస్తాను, వెళ్ళు. కీర్తి పాప, ఎవరమ్మా నువ్వు? నా కోసం నువ్వు భయంకరమైన అడవుల్లోకి ఎందుకు వెళ్ళావు? ఈ అమ్మని బ్రతికించిన నువ్వు ఇప్పుడు ఆ చీకట్లో ఎక్కడున్నావమ్మా? చిన్నపిల్ల ఏ క్రూర మృగమో ఎదురైతే ఏం చేయగలుగుతుంది? నన్ను కాపాడాలని నా కోసం పరిగెత్తుకుంటూ వెళ్ళిందన్నారు. నేనున్నాను, కానీ ఆ పాప లేదు. కీర్తి పాపకేం కాదమ్మా, ఎక్కడో చోట క్షేమంగానే ఉంటుంది.